ఏం రాకుండా ఓకే. మీడియా సోదరులకి పేరు నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎం కొత్తపల్లిలో జరిగిన సంఘటన దురదృష్టం. ఎందుకంటే ఎవరికైనా బిడ్డ కన్న కూతురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎంత విలువ అందరికీ తెలుసు. అటువంటి చోట ఈరోజు ఒక 6 ఏళ్ల పసిగందుని ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్షాకు సంబంధించిన లేబర్ వస్తే వాళ్ళ బిడ్డను 5 రోజుల ముందు మిస్సింగ్ అయింది. ఈరోజు డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఆ డెడ్ బాడీ ప్రకారం చూస్తే ఇక్కడున్న స్థానికంగా నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ కొందరు చెక్ చేస్తున్న పోలీసు అధికారులు కూడా చెప్పడం ఏమంటే అమ్మాయిని రేప్ చేసి చంపడం అనేది చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్ట సంఘటన. మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, చంద్రగిరి నియోజకవర్గానికి గంజాయి హబ్గా చేయడం జరిగింది ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి. ఈ చంద్రగిరి నియోజకవర్గానికి యువతకి ఉపాధి ఇచ్చాడంటే గంజాయి ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరుస లేబర్ను కూడా అడిగితే హిందీలో ఇక్కడికి వచ్చి డోర్ డెలివరీ గంజాయి ఇస్తున్నారంట. గతంలో కూడా చెప్పడం జరిగింది, చంద్రగిరి పట్టణంలో కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి టీ స్టాల్లో 10th చదివే అమ్మాయికి ఏ విధంగా గంజాయి ఇచ్చారు, దాని తర్వాత జరిగిన సంఘటనలు కానీ, మంగాపురంలో 14 ఏళ్ళ పాప 18 ఏళ్ళ అబ్బాయి మిస్సింగ్ కేసు కూడా ఇంతవరకు కాల. ఈరోజు కూడా ఆ గంజాయి మత్తులోనే ఇక్కడ పనిచేస్తున్న కొత్తగా వచ్చిన వ్యక్తి రేప్ చేశాడని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని స్థానిక ఎమ్మెల్యే తన రాజకీయాని కోసం యువతని పెడదోవ పట్టించేదానికి ఈ గంజాయి అనేది అలవాటు చేసి ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ ఇండస్ట్రీ తేకపోయినా ఏ యువతకి ఉపాధి తేకపోయినా గంజాయి ఫ్యాక్టరీ తెచ్చి యువతను పెడదోవని పెట్టేదానికి ఇది ఒక నిదర్శనం. మేము మీ మీడియా సోదరులందరినీ ఒకటి అడుగుతున్నా, ఈరోజు ఈ పాప జరిగిన సంఘటన రేపు చంద్రగిరి